ఆంధ్రప్రదేశ్లో చాప కింద నీరులా ఈ స్మార్ట్ మీటర్లను అంటగట్టడం అనేది ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. రీఛార్జ్ చేసుకోవాలి. పొరపాటున మధ్యాహ్నం ఊరెళ్ళి ఏదైనా మన ఇంట్లో ముసలాళ్ళు ఉండిపోయారు అనుకోండి, రీఛార్జ్ అయిపోతే ఏమవుతుంది? కరెంట్ పోద్ది. అది కరెక్ట్ కాదు కదా. సెల్ ఫోన్ అనుకోండి, మధ్యలో అర్ధరాత్రి అయిపోయింది, మనకేం ప్రాబ్లం లేదు, నెక్స్ట్ డే చేసుకో, రెండో రోజు చేసుకో, మామూలు ములిపోయేది. కానీ అర్ధరాత్రి అయిపోయింది అనుకోండి, వెంటనే రీఛార్జ్ చేసుకోవాలి. ఈ మొబైల్ పట్టుకొని మొబైల్కి మెసేజ్ వస్తుందా, మొబైల్ పట్టుకొని ఆడేమో రీఛార్జ్ చేసుకోవాలనుకుంటే ఆడు కానీ ఆడి భార్య కానీ ఏ రకంగా చేయగలుగుతారు? పిల్లలైతే ఎవరికి అందుబాటులో లేరు. కానీ మీటర్ ఇదే ఉండాలంటే మీటర్ ఇది ఉండదని మీటర్ మారుస్తూ ఉండాలి. మీటర్ మారితే నాకు కుదరదు, నువ్వు వెళ్ళిపోయి ఇక్కడి నుంచి. ఇది అన్యాయం కదా. ఇది మాకు వద్దు బాబు అని చెప్తుంటే మాకు ఎవరైనా మీరు మీటర్ పాడైందని ఒక కంప్లైంట్ ఇస్తే స్మార్ట్ మీటర్ బిగించేస్తారు. ఆంధ్రప్రదేశ్లో చాప కింద నీరులా ఈ స్మార్ట్ మీటర్లను అంటగట్టడం అనేది ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇప్పటికే కమర్షియల్ షాప్స్లో వాటిల్లో కూడా ఈ స్మార్ట్ మీటర్లను అప్పుడే ఆల్రెడీ అమలు చేస్తున్నారు. ఇప్పుడు అక్కడ వస్తున్న సమస్యలు చూసి ఇప్పుడు నివాస గృహాల యజమానులు కూడా ఆందోళన చెందే పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటివరకు వాళ్ళు ఉన్నటువంటి మామూలు మీటర్లన్నీ కూడా సక్రమంగా ఉన్నప్పుడు, అందరూ సమయానికి బిల్లులు కడుతున్నప్పుడు మళ్ళీ ఎందుకు అదానీ స్మార్ట్ మీటర్లని బలవంతంగా ప్రజలకు అంటగట్టడం అని చెప్పి అంతా ప్రశ్నించే పరిస్థితి ఏర్పడింది. అయితే ఇప్పుడు వాళ్ళలో ఉన్నటువంటి ఏవైతే డౌట్స్ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు వాళ్ళని అడిగి తెలుసుకుందాం. అసలు ఈ స్మార్ట్ మీటర్లు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు అనేది ఇప్పుడు వాళ్ళ మాటల ద్వారా మనం విందాం. స్మార్ట్ మీటర్లు మీకు ఇష్టం ఉంటేనే పెట్టుకోండి, లేకపోతే అవసరం లేదు అని చెప్తున్నారు కదా గవర్నమెంట్. మరి మీరు ఎందుకు ఇప్పుడు ఈ ఆందోళన చేయాల్సిన కారణం? ప్రాబ్లం ఏంటంటే పొరపాటు మీటర్ కానీ పాడైతే ఆల్టర్నేటివ్ లేదు, ఖచ్చితంగా మీరు ఏ మీటర్ వేసుకోవాలని బలంతం చేసి మాకు 2-3 ఎక్స్పీరియన్స్ జరిగి అలాగా ఆప్షన్ అన్నది లేదు అక్కడ. పొరపాటు మీటర్ కానీ పాడైతే ఖచ్చితంగా ఈ మీటర్ తప్ప ఇంకో మీటర్ లేదు, లేకపోతే మీకు ఈ మీటర్ ఉండదు, మీకు రీడింగ్ అన్నది ఇష్టం ఛార్జ్ అవుతుందని భయపెడుతున్నారు మమ్మల్ని. ఎందుకంటే అది కూడా ఇప్పుడు వీళ్ళు చెప్పినట్టు ఛార్జెస్ కూడా మీటర్ ఛార్జెస్ ఏమి కలెక్ట్ చేయమని అంటున్నారు. కానీ మొదట వచ్చిన దాంట్లో 10 నెలల పాటు రికవరీ చేస్తాను దాంట్లో వచ్చింది, కానీ వీళ్ళు లేదని చెప్తున్నారు. దీంట్లో క్లారిటీ అయితే లేదు. స్మార్ట్ మీటర్ల వల్ల డెఫినెట్గా స్మార్ట్ ఏంటంటే అదేం ఫోన్ రీఛార్జ్ ఏం కాదు, అది రీఛార్జ్ చేసుకోవాలి. పొరపాటున మధ్యాహ్నం ఊరెళ్ళి ఏదైనా మన ఇంట్లో ముసలాళ్ళు ఉండిపోయారు అనుకోండి, రీఛార్జ్ అయిపోతే ఏమవుతుంది? కరెంట్ పోద్ది. అది కరెక్ట్ కాదు కదా. మన ఎలక్ట్రిసిటీ అన్నది ఎమర్జెన్సీ, అది మనకు ఆప్షన్. ఇప్పుడైతే బిల్లు 15 రోజులు కట్టుకొని టైం ఇస్తున్నారు, కానీ అప్పుడు మీకు ఆ టైం ఉండదు. కాబట్టి ఖచ్చితంగా అదాని మీటర్స్ అన్నవి ప్రజలకు ఎటువంటి ఉపయోగం లేదు. అసలు ఇప్పుడున్న మీటర్ల ప్రాబ్లం ఏంటి? అందరూ ప్రాబ్లం కడుతున్నారు కదా. అసలు నీకు మీటర్ల ప్రాబ్లం అంటే నువ్వు చెప్పాలి, నువ్వు ఇలా మీటర్ల ప్రాబ్లం వస్తుంది, తక్కువ వస్తుంది ఎక్కువ వస్తుంది చెప్పాలి. అదేం లేకుండా ఈ మీటర్లు తీసేయండి, అదాని మీటర్లు పెట్టుకోండి, ఏదో ఎలక్ట్రిసిటీ యాక్ట్ ఉంది దాంట్లో వచ్చే కాదు చేయాలంటే అది కరెక్ట్ కాదు కదా. ప్రజలు ఖచ్చితంగా భారం ఇది. అది కూడా 1270 కోట్లు ఇప్పుడు ప్రత్యేకంగా మళ్ళీ ఏపీఆర్సీలు మళ్ళీ దాన్ని పాస్ చేస్తున్నారు, అవి కూడా జనాల మీద వేస్తారు. ఇప్పటికే కరెంటు బిల్లు చాలా ఎక్కువ వస్తున్నాయి జనాలకి. కానీ ఇది ఖచ్చితంగా ప్రజలందరూ దీన్ని వ్యతిరేకించాలి. మేము కూడా అందుకే ప్రజల్లో దీన్ని తీసుకెళ్ళడానికి మేము ఆల్రెడీ పాంప్లెట్ చేసాము, క్యాంపెయిన్ కూడా చేసాము. ఇకపైన మా యొక్క ఈ క్యాంపెయిన్ జరుగుతుంది కూడా. స్మార్ట్ మీటర్లు పెట్టడం వల్ల వచ్చే నష్టం ఏంటి? ఇప్పుడు స్మార్ట్ మీటర్లో ఉన్న అసలు లోతుపాటు తెలిస్తే నష్టం లాభం మనకు తెలుస్తుంది. అందులో ఫస్ట్ పాయింట్ ఏంటంటే పీక్ అండ్ నాన్ పీక్ అవర్స్. ఉదయం 6 నుంచి 10 గంటల వరకు పీక్ అవర్స్, సాయంత్రం 6 నుంచి 10 గంటల పీక్ అవర్స్. పీక్ అవర్స్లో డబుల్ ది రేట్ ఉంటుంది. అదే కరెంటు వాడతాం, యూనిట్లు ఎక్కువ వచ్చు. డబుల్ ది రేట్ ఏంటి? అక్కడ ఎక్స్ట్రా అవుతున్నాడు కదా, అది నష్టమే కదా. రెండోది మీటర్లు వీళ్ళు 8,001, 17,000 2 రకాల మీటర్లు ఉన్నాయి. మీటర్కి 8,000 రూపాయలు పెడతాడు మీటర్ పెట్టి, నెల 93 నెలల్లో మన రికవర్ చేసుకుంటాడు. ఈలోగా మీటర్ పాడైపోయింది అనుకుంటాం, మళ్ళీ కొత్త మీటర్ పెడితే దాని డబ్బులు రికవర్ చేసుకుంటాడు. ఇంతవరకు ఆ సిస్టమ్ లేదు మనకి, గవర్నమెంట్ ప్రొవైడ్ చేసేది. ఇది రెండోది. మూడోది మీరు రీఛార్జ్ మోడల్. మీ సెల్ ఫోన్లు ఎలాగ ఉన్నాయో అలా రీఛార్జ్ చేసుకుంటాం. సెల్ ఫోన్ అనుకోండి, మధ్యలో అర్ధరాత్రి అయిపోయింది, మనకేం ప్రాబ్లం లేదు, నెక్స్ట్ డే చేసుకో, రెండో రోజు చేసుకో, మామూలు ములిపోయేది. కానీ అర్ధరాత్రి అయిపోయింది అనుకోండి, వెంటనే రీఛార్జ్ చేసుకోవాలి. అప్పుడు డబ్బులు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఇప్పుడు సమ్మర్లో ఉందనుకో ఎంత వాడితే మనకు తెలియదు, ఏసీలు వేసుకుంటే శుభ్రంగా వాడేస్తారు. ఇవన్నీ కలిపి తడిపోబడి అయిపోతుంది. రెండోది మన గ్రీవెన్స్ వినేవాడు ఎవడు ఉండడు. ఇప్పుడు ఉందనుకో మన జాన్కోకో లేకపోతే అడికెళ్ళి నా ప్రాబ్లం ఉందండి, కరెంట్ లేదా, అప్పుడు లేదు, వాడే మొత్తం అంతా కంట్రోల్ వాడిది. వాళ్ళ ఆలోచన ఏంటంటే భవిష్యత్తులో సెపరేట్గా పోలీస్ స్టేషన్లో పెడతారు వాళ్ళు. సపోజ్ పలానే ఇవ్వట్లేదు మాకు, ఇంటికి వెళ్ళి నువ్వు ఎందుకు కట్టలేదు వాడి మీద కేసు పెట్టడం, ఎన్ని కార్యక్రమాలు చేస్తున్నారు. సో ఇన్ని దుర్మార్గాలు, ఇవన్నీ ఎవరి కోసం చేస్తున్నారు? ప్రజల కోసం కాదు కదా. అదానిని పెంచి పోషణ చేస్తున్నారు. ఈ మీటర్లన్నీ ఎవడవి? అదానివి. ఈ మొత్తం డబ్బులన్నీ ఎవరికి వెళ్తాయి? అదానికి వెళ్తుంది. రాష్ట్ర ప్రభుత్వం ఏమొస్తుంది? ఆడిచ్చే కమిషన్ తప్ప ఇంకేం రాదు. ఇప్పుడు జగన్ అన్న, చంద్రబాబు అన్న, పవన్ కళ్యాణ్ ఎవడో ఇదే చేస్తాడు. ఇది
కానీ అల్టిమేట్గా నష్టపోయేది ఎవరు? ప్రజలు పోతున్నారు. మా మధ్యతరగతులు, రిటైర్డ్ అయిపోయిన వాళ్ళు, మీలో ప్రెస్ వాళ్ళు అందరు కరెంట్ కావాలి కదా. సో అందరికీ భారాలు పడతాయి అనమాట. మీరు అందరూ ఆ ప్రెస్ వాళ్ళు ఆలోచించి ఏంటంటే నేను రిక్వెస్ట్ చేసేది, ఏ ఉద్యోగికి పైసా జీతం పెరగట్లేదు, పెన్షన్లు పెరగట్లేదు, స్టీల్ ప్లాంట్లు అందరినీ 1,30,000 మంది తీసేస్తూ ఉంటారు. వీళ్ళందరికీ ఇన్కమ్ పోయిన తర్వాత ప్రభుత్వానికి ఇన్కమ్ ఎక్కడి నుంచి వస్తుంది? అంటే ప్రభుత్వం డబ్బులు ఇవ్వాలి, వసూలు చేసుకోవాలి. అందరికీ జీతాలు పెంచమని చెప్పండి, పెన్షన్లు పెంచమని చెప్పండి, స్టీల్ ప్లాంట్ ఉంచమని చెప్పండి, పరిశ్రమలు పెట్టమని చెప్పండి, వసూలు చేయమని తప్పలేదు. కానీ ఏమి ఇవ్వకుండా ఉన్నాయి లాగేస్తారు. ఇంకో రెండో పాయింట్, ఇప్పుడు మళ్ళీ బీపీఎస్ వస్తుంది, బిల్డింగ్ పెన్లేషన్ స్కీము. దీనికి కొత్త పాయింట్ ఇది. బిల్డింగ్ పెన్లేషన్ స్కీమ్ ఏంటి? మళ్ళీ ఎప్పుడో వసూలు చేశారు, కోర్టుకు వెళ్ళినా అయిపోయింది. మన చంద్రబాబు నాయుడు ఏమన్నాడు? 10% వైలేషన్ ఉంటే 20% పెనాల్టీ, అబౌట్ 10 ఉంటే 50%, అంతకంటే ఇక్కడ 100% పెనాల్టీ అన్నాడు. అదేమైపోయింది? మళ్ళీ బీపీఎస్ వచ్చింది. ఇప్పుడు మూడో పక్క 12,770 కోట్ల రూపాయలు ఇప్పుడు మళ్ళీ వడ్డిస్తున్నాడు. అంటే మీ కరెంట్ బిల్లు మీకు తెలియకుండా యాడ్ అయిపోతుంది. మీకు కావాలి చూస్తే కరెంట్ బిల్ చూస్తే ట్రూ అప్ 1, ట్రూ అప్ ఇలా అన్నీ ఉంటాయి. మీరు 100 రూపాయలు కడితే ఒక 300 ఉంటాయి. ఇలా వసూలు చేస్తారు. కాబట్టి దీంతో పాటు ఇప్పుడు అదాని మీటర్స్ వస్తే మాత్రం చాలా దారుణమైన పరిస్థితులు ఉంటుంది. కరెంటు వాళ్ళేం పరిస్థితి జనాలకు వస్తుంది. అది ముఖ్యం. అందుకే మేము అపోజ్ చేస్తున్నాం. వ్యతిరేకించాం, ఆగింది. బ్యాక్ డోర్ మధ్యలో వస్తారు దుర్మార్గమైన చంద్రబాబుని కుట్ర. మీరు ఏమనుకోండి, కుట్ర అనుకోండి, ఆయన తెలివితేటలు అనుకోండి, అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ అనుకోండి. ఆయన ఏం చేస్తాడు? ఇవాళ ఎల్సిటీ ఎంప్లాయీస్ అందరూ పెట్టుకోవాలట. ముందు ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ పెట్టుకోవాలట. కొత్తగా ఏం చేస్తున్నాడు? మా అపార్ట్మెంట్కి వస్తాడు, మీ కరెంట్ బిల్ ఎక్కువ వస్తుంది, మీ మీటర్ మార్చాలంటాడు. నాకు మీటర్ చెప్పలేదు, మీటర్ మార్చేయచ్చు. ఏ మీటర్ పెడతాడు? అదాని మీటర్ పెడతాడు. అంటే బ్యాక్ డోర్ మాత్రం తీసుకొస్తాడు. అందుకని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తాం. ఇప్పటికే ఈ యొక్క స్మార్ట్ మీటర్లని కమర్షియల్ తలకు షాపులకి అలాంటి వాటిలన్నిటికీ కూడా అమలు చేస్తున్నారు. కనుక ఇప్పుడు మళ్ళీ నివాస గృహాలకు వస్తానంటున్నారు కదా, దీన్ని మీరు ఏ విధంగా వ్యతిరేకిస్తున్నారు? అసలు ఎందుకని? నమస్కారం అండి, నా పేరు బిఏ త్రినాథస్వామి. నేను వార్వాడ్ నివాస్ అధ్యక్షుడిని, గాజువాక్ యూనిట్. అయితే ఇది గతంలో ముఖ్యంగా గతంలోని ఏవైతే షాపింగ్ కాంప్లెక్స్లు, అలాగే గవర్నమెంట్ ఆఫీసులు, అలాగే చిన్న చిన్న కిల్లి బడ్డీలకి పెట్టినప్పుడు దాని తలక పరిణామం అంత ఏంటనేది మనకు తెలియలేదు. ఈ తర్వాత కిల్లి బడ్డీలకి, పాన్ షాపులకి, చిన్న చిన్న దుకాణాలకి పెట్టిన తర్వాత దాని తలక బిల్లు ఏంటంటే, గతంలో వచ్చే బిల్లు 200, 300 వచ్చే బిల్లు ఇవాళ 500, 1600 వరకు కూడా మ్యాక్సిమం పెరిగిపోయినటువంటి పరిస్థితి. ఈ పరిస్థితి ప్రజలపైన చాలా పెద్ద భారం ఇది. ముఖ్యంగా పేదలుగా నివసిస్తున్నటువంటి వాళ్ళు, ఆడు కూలి పనికి వెళ్ళినటువంటి వాడు దీన్నేమో ఈ మొబైల్ పట్టుకొని, మొబైల్ మెసేజ్ వస్తుందా, మొబైల్ పట్టుకొని ఆడేమో రీఛార్జ్ చేసుకోవాలనుకుంటే ఆడు కానీ ఆడి భార్య కానీ ఏ రకంగా చేయగలుగుతారు? పిల్లలైతే ఎవరికి అందుబాటులో లేరు. కాబట్టి దీన్ని స్మార్ట్ మీటర్లు మేము పూర్తిగా వ్యతిరేకించి రాష్ట్రం మొత్తం మీద వ్యతిరేకించినప్పుడు ఆ రోజున ప్రభుత్వం తరపు నుంచి మినిస్టర్ గారు చెప్పారు, ఎవరికైతే ఇష్టపడితే వాళ్ళకే పెట్టించండి, ఇష్టం లేని వాళ్ళకి పెట్టించకండి అని చెప్పారు. అయినా సరే మాత్రం అపార్ట్మెంట్కి వచ్చి దుర్మార్గంగా అపార్ట్మెంట్కి వచ్చి బెదిరించి, మీ మీటర్ ఎక్కువ తిరుగుతుందండి, మీ మీటర్ తక్కువ తిరుగుతుందండి, మీ మీటర్ బాగోలేదండి, బాగా తిరగట్లేదండి అని అమాయకంగా ఉన్నటువంటి వాచ్మెన్కి చెప్పేసి ఆ ఒక్క మీటర్, అంటే కామన్ మీటరే కాకుండా ఆ పక్కన 2 మీటర్లు మార్చేసి వెళ్ళిపోతున్నారు. ఎవరికి తెలియట్లేదు ఈ విషయాన్ని చాలా దుర్మార్గం. ఇది చాలా ప్రజలపైనటువంటి పెను భారం ఇది. కాబట్టి దీన్ని ఏ రకంగానే సరే ఆపాలని చెప్పారనేసి, స్మార్ట్ మీటర్లు ఆపాలని చెప్పారనేసి మా ఆలోచన. అలాగే దీని ప్రకారంగా ఇంతకుముందు ఎలక్ట్రికల్ బోర్డు చైర్మన్ గారు వారు కూడా చెప్పారు, ముందు మన సిబ్బందికి పెడదాం, మన సిబ్బంది పెట్టి దాని సిబ్బంది తలక పరిస్థితులు ఏంటనేది, మన సిబ్బంది పెడితే, ఎలక్ట్రికల్ సిబ్బంది పెడితే వాళ్ళ పరిస్థితులు ఏంటనేది చూసిన తర్వాత అప్పుడు మనం ప్రజలు పెడదామని. అంటే ఈ ఓవర్ యాక్షన్ తోటి వీళ్ళు వచ్చేసి ప్రజల్లోకి వచ్చేసి, ఊళ్ళలోకి వచ్చి, కాలనీల్లోకి వచ్చేసి బెదిరించి ఒక రకంగా, ఇంకో రకంగా మీకు కరెంట్ కట్ చేస్తామని చెప్పినది ఒక రకంగా, అలాగే మీ అపార్ట్మెంట్లో మీకు మొత్తం కరెంట్ తీసేస్తామని ఒక రకంగా ఇలా బెదిరిస్తున్నారు. ఇది చాలా అన్యాయం. ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ దోపిడీని, ఎలక్ట్రికల్ దోపిడీని మాత్రం చాలా అన్యాయం అని చెప్పేసి మేము బాధిస్తున్నాం. అలా ముందు ఏపీఎస్బీ నుంచి అదాని గారికి ఇవ్వడం ఏంటి? అదానికి ఇవ్వాల్సిన పని ఏంటి వచ్చింది? ఏపీఎస్బీ చేత కాకపోతే, ఏపీఎస్బీ చేత కావాలని పరిస్థితిలో ఈ పరిస్థితులు అదానికి ఇవ్వడం అనేది మంచి పద్ధతి కాదు. ఏ రకంగా ఏదో ఇంధన పొదుపు ఛార్జీలు అన్నారు, అవన్నీ పడుతున్నాం. మళ్ళీ దానితో ప్రతి బిల్లులోని యాడింగ్ అయ్యి వస్తుంది. అది కాకుండా మళ్ళీ ఇప్పుడు ఈ రకమైనటువంటి అదాని మీటర్స్ పెట్టడం అనేది చాలా మంచిది కాదు. అలాగే కొంతమంది దగ్గరికి వస్తున్నారు, వచ్చి మీ రూమ్ సోలార్ వేయించుకుంటాను, నేను వేయించుకుంటానని చెప్పానండి. నాకు
ఆల్రెడీ సోలార్ ఉంది, అయినా సరే నేను వేయించుకుంటాను, ఇంకో యూనిట్ వేయించుకుంటాను. కానీ మీటర్ ఇదే ఉండాలంటే మీటర్ ఇది ఉండదని మీటర్ మారుస్తూ ఉంటాను. మీటర్ మారితే నాకు కుదరదు, నువ్వు వెళ్ళిపోయి ఇక్కడ నుంచి, నాకు మీటర్ మార్చుకుంటా సేమ్ సోలార్ పెడతానంటే పెట్టు, నేను కాదనలేదు. అందుచేతన వాళ్ళు కూడా బెదిరించి గృహ యజమానుల్ని బెదిరించి సోలార్ కూడా పెట్టించడానికి అనేక రకమైన దుర్మార్గమైన ప్రచారాలు చేస్తున్నారు. ఈ ప్రచారాలను వారు అని వాసుగా మేము ఖండిస్తున్నామండి. స్మార్ట్ మీటర్లు అంటే గవర్నమెంట్ బలవంతంగా రుద్దుతుందా, లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ప్రోత్సాహంతో స్టేట్ గవర్నమెంట్ చేస్తుందని మీరు అనుకుంటున్నారా? నా పేరు పిట్టా నారాయణమూర్తి, వార్వా నివాస్ ప్రధాన కార్యదర్శి. ఈ స్మార్ట్ మీటర్ల మీద దఫాలుగా మేము నిరసన చేసి వాళ్ళు ఏపీడీసీఎల్ వాళ్ళకి కూడా మేము ఒక లెటర్ ఇవ్వడం జరిగింది. వాళ్ళకి ఎవరికి ఇష్టం లేకపోయినా మేము పెట్టమండి, ఎవరికైతే ఇష్టం ఉంటుందో వాళ్ళకి దీనివల్ల ఉపయోగం ఉంటుంది అనేది వాళ్ళు చెప్తున్నారు. బాబు ఉపయోగం ఉంటుందో లేదని మాకు బిల్లులు ఎక్కువ వచ్చేస్తున్నాయి, మాకు మాత్రం పెట్టొద్దు అని చెప్పేసి దాని మీద కార్యక్రమం చేసాం. వాళ్ళు వెనక్కి తగ్గారు. మినిస్టర్ గారు కూడా ఎలక్ట్రికల్ విద్యుత్ శాఖ మంత్రి కూడా ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, ఎవరికి బలవంతంగా పెట్టొద్దు, మీరు ఎవరికైతే కావాలనుకుంటారో వాళ్ళకే పెట్టండి అని చెప్పాడు. ఇప్పుడు మళ్ళీ ఆయన ఏపీడీసీఎల్ నుంచి చైర్మన్ గారు ఏమి ఇస్తున్నారంటే, ప్రభుత్వం తాలూకా అధికారులు, ప్రభుత్వం తాలూకా ఉద్యోగులు, తర్వాత రిటైర్డ్ ఉద్యోగులు, అలాగే మన ఎలక్ట్రికల్ ఉద్యోగులకు ముందు మేము మీటర్లు బిగిస్తాం. మరి వాళ్ళు కూడా ప్రజలే కదా. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే వాళ్ళు ఎవరు అంగీకరించారండి, దీన్ని ఎలా పలచగా చేసి మిగతా మీటర్లు కూడా బిగించాలని. ఫస్ట్ కమర్షియల్ బిగించారు, ఇప్పుడు ఏమో డొమెస్టిక్ బిగిస్తున్నారు. ఈ రకమైనటువంటి ఆలోచన దేనివల్ల వచ్చింది? మోడీ ప్రభుత్వం అక్కడ ఉన్నటువంటి అదానీ గారితో చేసుకున్న అగ్రిమెంట్ ప్రకారం ఇది జరుగుతుంది. దాన్ని అనుసరిస్తున్నారు ఇక్కడ కూటమి ప్రభుత్వం. ఇది అన్యాయం కదా. ఇది మాకు వద్దు బాబు అని చెప్తుంటే మాకు ఎవరైనా మీరు మీటర్ పాడైందని ఒక కంప్లైంట్ ఇస్తే స్మార్ట్ మీటర్ బిగించేస్తున్నారు పట్టుకొచ్చి. ఇది ఎందుకంటే ప్రజల్ని మాత్రం మభ్యపెట్టి చాప కింద నీరులా కార్యక్రమం చేయొద్దు. మేము చేస్తామంటే చేయండి ఓపెన్గా మీరు, అంతేగాని ఇది తప్పు కదా. ఇది ఇలాంటివి చేయడం ఏమాత్రం సమంజసం కాదు. దీన్ని విరమించుకోవాలని మేము కోరుతున్నాం.